హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 గురించి రివ్యూస్ ఇవ్వబోతున్నాను అనమాట. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ ఇచ్చేసేయండి. ఈ టాపిక్లో సోది లేకుండా సుత్తి లేకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఖచ్చితంగా జరిగిన వాటి గురించి రివ్యూస్ ఇవ్వడమే కదా, ఇంకెందుకు దాని గురించి అది ఇది అని చెప్పుకోవడం. సో స్టార్టింగ్ ప్రతి బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా స్టార్టింగ్ నాగార్జున గారి ఎంట్రీ ఉంటుంది. ఆయన మన్మథుడు కాబట్టి అమ్మాయిలతో ఏ సాంగ్ అయినా కానీ అమ్మాయిలతో ఎంట్రీ ఉంటుంది కాబట్టే కదా కళ్ళకి చూసేదానికి బాగుంటుంది. ఇంక తర్వాత ఇది సీజన్ 8 అండ్ ఇన్ఫినిటీ సింబల్ ఉంది కాబట్టి అది లిమిట్లెస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత బిగ్ బాస్ హౌస్ హోమ్ టూర్. నాగార్జున గారు హోమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే నేనైతే లెఫ్ట్ సైడ్లో ఒక బుక్ లాంటి సోఫాని గమనించానండి. మీరు ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. ఇంకా దాని పక్కనే 8 ఉంది, అంటే లిమిట్లెస్ థింగ్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా నాగార్జున గారు ఒక్కొక్క ఏరియా గురించి డిస్క్రైబ్ చేశారు. గార్డెన్ ఏరియా వచ్చేసి ఎండ్లెస్ బుల్ ఫైట్స్ జరుగుతాయని చెప్పేసి, వీటిని మనం ఆపుతామా అన్నారు. ఎందుకు ఆపుతారు? అన్ని కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేసి ఇన్ని ప్రమోషన్స్ చేసి ఇంత చేసిన తర్వాత ఫ్లైట్లు జరుగుతుంటే ఆపితే ఏముంటుంది? శాంతం ప్రశాంతం అని జరిగితే వర్కౌట్ అవుతుందా? వాళ్ళకి కాదు కదా, ఖచ్చితంగా ఆపరు. సో అదనమాట. ఇంకా పక్కనే వచ్చేసి స్విమ్మింగ్ పూల్, అక్కడ ఒక సాగరికాన్ని క్రియేట్ చేశారు, అది చాలా బాగుంది. ఇంకా హౌస్ అంతా కూడా జంగిల్ థీమ్లో ఉంది, నేచర్ జంగిల్ థీమ్. స్విమ్మింగ్ పూల్ దగ్గర బ్యాక్ సైడ్ ఒక చెట్టుని పెట్టారు, అది క్విల్ పేపర్స్ తోటి అరేంజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వరల్డ్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాయి ఈసారి, జంగిల్ థీమ్ కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా గార్డెన్ ఏరియాలో బయట నుంచి ఇన్ఫినిటీ రూమ్ ఉందని చెప్పి చూపిస్తూనే క్లోజ్ చేసేసారనమాట. అలాంటివి 2 రూమ్స్ ఉన్నాయి, చూపించలేదు. సో వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు సీ దోస్ రూమ్స్ అనమాట. ఇంకా వచ్చేసి జైల్ రూమ్ ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ప్రతి సీజన్లో జిమ్ యాక్టివిటీ ఏరియా ఉంటుంది, నాకు ఈసారి కనిపించలేదు. లైక్ థ్రెడ్ మీల్స్, పుషప్స్, పుల్అప్స్ చేసేదానికి వెయిట్ లిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి, నాకు కనిపించలేదు. మీరేమన్నా చూసారో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో గోల్డెన్ రూమ్ ఉంది అని చెప్పారు. తర్వాత వచ్చేసి అక్కడ ఎంట్రీ వచ్చేసి పెద్ద జిరాఫీ తల ఇట్లా పెట్టేసి మనకు చూపించేటప్పుడు విఎఫ్ఎక్స్లో ఇలా పైకి కిందికి అంటున్నట్లు చూపించారు, చాలా బాగా అనిపించింది. ఇంకా గోల్డెన్ రూమ్లో 3D లయన్ని పెట్టారు, ఇక్కడ స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేసే రూమ్ అని చెప్పేసి. దానికి ఏమన్నా ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ ఏమో మరి నాకైతే తెలియదు, చూడాలి. ఇంకా తర్వాత వచ్చేసి లివింగ్ ఏరియా, అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరూ తనని తాను పుల్లనే అనుకుంటారు, పిల్లని ఎవ్వరు అనుకోరు. కానీ ఎండ్ ఆఫ్ ద వీకెండ్ అది పిల్ల అని డిసైడ్ చేస్తే నేను అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. ఇంకా వచ్చేసి అక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. నాగార్జున గారు చెప్పారు ప్రతిసారి బెడ్రూమ్ అంటే స్లీప్, ఇంకా కొంచెం రొమాన్స్, మోర్ గాసిప్స్ అని చెప్పారు. బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఇంకా బెడ్రూమ్స్ 3 థీమ్స్తో పెట్టారు, చాలా బాగా అనిపించింది నాకు. ఒకటి వచ్చేసి తూనీగా బెడ్రూమ్, ఎల్లో కలర్ థీమ్ అనమాట. కష్టంతో పాటు అదృష్టం ఉంటేనే ఆ బెడ్రూమ్లోకి ఎంట్రీ అని చెప్పేశారు. ఇంకోటి వచ్చేసి పీకాక్, రెడ్ కలర్ థీమ్, స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఉన్న వాళ్ళకి ఈ రూమ్లోకి ఎంట్రీ అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి జీబ్రా, ఇదంతా వచ్చేసి లొంగనిది వంగనిది అని చెప్పేశారు. అంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ కన్నా ఇంకా హైగా, అంటే ఎవరి మాట వినను, నైనే సీతయ్య అన్నట్లు ఉంటారేమో మరి అక్కడికి ఆ రూమ్లోకి ఎంట్రీ ఉండాలంటే. తర్వాత కిచెన్ ఏరియా వచ్చేసి అక్కడ ఆకలేస్తే కోతుల్లా మారుతారు, కోతుల్లా మారితే ఎవరు ఎలా చేస్తారో తెలియదు కాబట్టే కదా అప్పుడు కూడా వాళ్ళకి కంటెంట్ దొరికేది అని చెప్పేసి వాళ్ళు కోతుల్లాగా డిస్క్రైబ్ చేశారు మనల్ని. ఇంకా తర్వాత వచ్చేసి రెస్ట్ రూమ్ ఏరియా, అది కూడా ఒక మినీ లివింగ్ ఏరియా టైపు, సోఫాస్ మంచి అరేంజ్మెంట్స్ చేసేసారు. ఇంకా అక్కడ వచ్చేసి ఇక్కడే ముసలి కన్నీళ్ళు కారుస్తారని చెప్పి ఒక క్రొకోడైల్ని పెట్టి మరి క్రొకోడైల్ టీయర్స్ అని చెప్పి చూపించారు. ఇంకా తర్వాత హౌస్ మేట్స్ ఎంట్రీ అనమాట, చూద్దాం. ఫస్ట్ హౌస్ మేట్ వచ్చేసి యష్మి ఒక డాన్స్తో ఎంట్రీ ఇచ్చేసింది. దట్ వాజ్ నైస్, షీ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ తను ఖచ్చితంగా వచ్చే వాళ్ళు నాగార్జున గారిని ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు. ఈ యష్మి అయితే నాకు డిఫరెంట్గా ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చి ఒక్కొక్క క్వాలిటీ గురించి డిస్క్రైబ్ చేసింది, కొత్తగా ఉంది, బాగుంది, డిఫరెంట్.
ఇంకా తను ఇప్పుడు సింగిల్, అంటే ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉందంట, బట్ ఇప్పుడు లేదు. ఆఫ్ కోర్స్ ఇవన్నీ వాళ్ళకి కావాలి కదా కంటెంట్ కోసం, ఇవన్నీ అడుగుతారు. కానీ ఆ బ్రేకప్ అయ్యేదానికి కారణం నేనే అని మాత్రం తను ఓపెన్ అప్ స్ట్రైట్గా చెప్పింది. దట్ వాజ్ నైస్ డేర్. ఇంకా ఇప్పుడు ఎలా ఉండాలి క్వాలిటీస్ అని అంటే అలాంటిది ఏం లేదు, బట్ నేను లవ్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ అయితే కాదని చెప్పేసింది. నువ్వేం అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఏమనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే అటువంటి స్ట్రాటజీస్ అలాంటివి ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ 100% తను ఎఫర్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పేసింది. ఇంకా తర్వాత ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో బడ్డీస్గా ఎంట్రీ ఇచ్చారు, అది చాలా బాగుంది. సింగిల్గా కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్రో తర్వాత ఎంట్రీ వాళ్ళు హాయ్ వావ్ నైస్ బ్యూటిఫుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్లోకి మనం రిపీటెడ్గా చూడకుండా చాలా సింపుల్గా తక్కువ సార్లు బడ్డీస్గా వెళ్ళి ఇద్దరిని చూసే ఆప్షన్ అనమాట. అది బాగా అనిపించింది. సో బడ్డీని సెలెక్ట్ చేసే ఆప్షన్ కూడా వీళ్ళకే ఇచ్చారు. అప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యష్మికి వచ్చేసి నిఖిల్, తను గోరింటాకు సీరియల్ ఫేమ్ అనమాట, తను వచ్చాడు. తను కన్నడ, తన చిన్న ఇంట్రో ఇచ్చారు, తను డాన్సర్ అని చెప్పేసి, కన్నడలో కూడా హీరోగా చేశానని చెప్పేసి, బట్ విలన్గా చేయాలని చెప్పేసి తన కోరిక అని చెప్పేసి. ఇంకా హౌస్లో ఎలా ఉండాలని అనుకుంటున్నావు అని అంటే ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పేసి. ప్రజెంట్ అయితే తను కూడా సింగిల్. ఏమన్నా హౌస్లో ఏమన్నా పేరప్ ప్లాన్ చేసే అనుకుంటున్నావా అని అంటే అట్లాంటిది ఏం లేదు, జస్ట్ నేను గేమ్ ఆడడానికి వచ్చానని చెప్పేసి చాలా స్ట్రైట్గా చెప్పేశారు. నీకు లిమిట్లెస్గా ఏం కావాలంటే మనశ్శాంతి కావాలనుకుంటారు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు మనశ్శాంతి కావాలనే కోరుకుంటారు, బట్ అది మనలోనే ఉంటుందని చెప్పేసి మళ్ళీ తను చెప్పారు. ఇంకా థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్, పెళ్లి చూపులు ఫేమ్. తను ఏవీతో ఎంట్రీ ఇచ్చారు. తను ఏవి చాలా క్వైట్ కొంచెం ఎమోషనల్గా ఉన్నింది. తన 35 yearsలో ఫస్ట్ టైం తన ఫాదర్ని హక్ చేసుకున్నారు తన సినిమా చేసిన తర్వాత. బట్ నెక్స్ట్ 1 week వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు, చాలా బాధ. ఇంకా తర్వాత వచ్చేసి తన ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ బ్రేక్స్ అయిపోతాయి అనమాట. అలాంటి టైంలో మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే చాలా బాగుంటుంది అని ఎదురు చూస్తుంటాం కదా, అలాంటి టైంలో ఇతనికి ఈ ఆపర్చునిటీ వచ్చిందన్నారు. కాబట్టి ఈ బిగ్ బాస్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు. నీ వీక్నెస్ ఏంటి అని అంటే స్పాంటేనిటీ అన్నారు. స్పాంటేనియస్గా నేను ఉంటాను అని చెప్పేసి. వీక్నెస్ ఏంటంటే ఎమోషనల్ అని చెప్పేశారు. బట్ ఏంటంటే నేను ఎమోషనల్ అయినా నేను కనిపించకుండా ఉండాలని ట్రై చేస్తాను, బట్ అది నా ఫేస్లో కనిపిస్తుంది అని చెప్పారు. మరి ఇక్కడ ఎలా చేస్తావనంటే ఇక్కడ అలాంటి ఆప్షనే ఉండదు కదా, నువ్వు ఎంత దాచుకోవాలని చూసినా కానీ 360 degrees కెమెరాస్ ఉంటాయి, అది మాత్రం జరగదు. అండ్ ఈ స్ట్రాటజీస్ ఏం అనుకుంటున్నావు అని అంటే అలాంటిది ఏం లేదు, నేను జస్ట్ రియల్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి. లిమిట్లెస్గా ఏం కావాలి అని అంటే టీవీ కావాలని అన్నారు. అది టీవీ కావాలని అంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చు కదా, పైగా బిగ్ బాస్లో టీవీ ఫోన్లు ఇలాంటివి ఉండవు అని తెలిసే కదా ఇక్కడ వచ్చింది. మరి వచ్చి మీరు అలా టీవీ అడగడం అనిపించలేదనమాట. ఇంకా తన బర్త్డే వచ్చేసి తన నెక్స్ట్ బర్త్డే ఎంట్రీ ప్రేరణ, తన సీరియల్ యాక్టర్, తను కన్నడ అమ్మాయి డాన్స్ ఎంట్రీతో ఇచ్చింది. ఇంకా తను నీ స్ట్రాటజీ ఏంటి లైఫ్లో అని అంటే అట్లాంటిది ఏం లేదు, జస్ట్ వాంట్ టు లివ్ సాటిస్ఫై. తను చాలా స్ట్రైట్గా చెప్పింది. అఫ్ కోర్స్ తను వాగుడుకాయ అని చూపించారు, వాగుడుకాయ స్ట్రైట్గా చెప్పింది. మనీ సంతోషం ఖచ్చితంగా ఉండాలి, అవి ఉంటే ఆటోమేటిక్గా నీ లైఫ్ సాటిస్ఫైగా ఉంటుంది. తర్వాత వచ్చేసి తను స్పోర్ట్స్ పర్సన్ అంట. ఇంకా రష్మిక మందన్న తన క్లోజ్ ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ అని చెప్పారు. తనకి మ్యారేజ్ 8 months అయింది. అండ్ 8 months అయింది కాబట్టి మన వాళ్ళు ఎక్కడ కంటెంట్ దొరికితే అక్కడ కంటెంట్ లాగుదామా అని వెయిట్ చేస్తుంటారు. సో మ్యారేజ్ 8 months అయింది కాబట్టి మీ హస్బెండ్ నువ్వు ఎంత అండర్స్టాండింగ్ చేసుకున్నావు అని చెప్పి ఒక చిన్న టెస్ట్ పెట్టారనమాట. దాంట్లో 70% ఈ అమ్మాయి చాలా క్లవర్గా ఆడింది. అండ్ షీఈ్ పర్ఫెక్ట్ అండ్ షీఈ్ క్లవర్, షీఈ్ వాగుడుకాయ్. అండ్ దట్స్ ఇట్. లిమిట్లెస్గా నీకేం కావాలి అని అంటే నిద్ర కావాలన్నది అది అస్సలు దొరకందనమాట బిగ్ బాస్ హౌస్లో. ఇంకా వాళ్ళిద్దరు ఎంట్రీ అవ్వగానే అఫ్ కోర్స్ యష్మి, నిఖిల్ వీళ్ళు సీరియల్ యాక్టర్స్ కాబట్టి ప్రేరణకి తెలిసిన వాళ్ళు, సో అక్కడ ఇదైపోయిందనమాట లోపల. ఇంకా 2 pairs ఎంట్రీ అవ్వగానే రానా గారితో
రానా గారితో ఒక చిన్న గేమ్ ఆడిచ్చారు. ఇది బిగ్ బాస్ తెలుగు అయినా ఫస్ట్ లెటర్ మాత్రం ఇంగ్లీష్లో వచ్చింది. అది ఎందుకంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అభయ్ తప్ప మిగతా వాళ్ళందరూ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియక. సో దీంట్లో ఏంటంటే లిమిట్లెస్గా అన్ని హ్యాపీ థింగ్సే కాదు బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నాయని చెప్పేశారు. ఆ గేమ్లో, ఆ రానా గారు ఆడిన గేమ్లో యష్మి అండ్ ఇది నిఖిల్ విన్ అయ్యారు. సో ఓడిపోయిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓపెన్ చేస్తే నో క్యాప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ. సో ఇది బిగ్ బాస్ ఎండ్ వరకు ఉంటుందని చెప్పలేము, ఎందుకనంటే మధ్యలో కూడా వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఎండ్ వరకు క్యాప్టెన్సీ లేకుండా ఉంటే అది ఒక ప్లాట్ఫామ్లా ఉండదు, అది ఒక ఫిష్ మార్కెట్లా ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా తెలుసు. స్టార్టింగ్ ఇట్లా చెప్తారు, మధ్యలో ఏమన్నా చేంజ్ చేసుకోవచ్చు, అది వాళ్ళకే తెలుసు అనమాట. సో అది వాళ్ళ స్ట్రాటజీ. తర్వాత 5th వచ్చేసి ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో అనమాట. సో ఆయన కెరీర్లో రీబర్త్ కోసం బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పేశారు. ఇట్స్ లైక్ ఆయన ఫీలింగ్ ఏంటంటే స్పేస్ ఇట్స్ లైక్ మెషిన్లా ఉంది అని చెప్పేసి. సో నీ లిమిట్లెస్గా ఏం కావాలి అని అంటే ఛాలెంజెస్ అని చెప్పారు. దట్స్ ట్రూ. ఎందుకంటే నువ్వు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇలాంటి కోరికలు, నిద్ర, టీవీ, ఫుడ్, అవన్నీ మనం ఇంట్లో ఉన్నప్పుడు, మనం బయట ఉన్నప్పుడు తెచ్చుకోవద్దుగా. ఇట్లాంటి రియాలిటీ షోలోకి వచ్చి నువ్వు నిద్ర, ఫుడ్, టీవీ అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఛాలెంజెస్ అన్నారు, దట్ వాజ్ నైస్. అండ్ తన బర్త్డే వచ్చేసి తన బర్త్డే సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. దాని బర్త్డే వచ్చేసి సోనియా. తను యాక్టర్ అంట, నాకు ఐడియా లేదు. తను డాన్స్ ఎంట్రీతో ఇచ్చారు. తను తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడింది. అండ్ సమ్ ఏదో లిట్మస్ పీరియడ్, తన బాయ్ ఫ్రెండ్కి 9 months పీరియడ్ ఆప్షన్ ఇస్తాను, నచ్చితేనే ఓకే అవుతుంది, లేదంటే లేదన్నట్లు అదేదో చెప్పింది. అండ్ బిగ్ బాస్కి ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పారు. సో ఇక్కడ తనకి లిమిట్లెస్గా నీకేం కావాలి అని అంటే ఫ్రెండ్స్ అండ్ హ్యూమన్ కనెక్షన్స్ అని చెప్పింది. ఎందుకంటే మనీ, ఫుడ్ ఎక్కువ ఇచ్చినా కష్టము అని చెప్పేసి తనకు ఒక క్లారిటీ ఉంది. అండ్ లైక్ ఇక్కడ మెచ్యూర్గా ఆలోచించింది. ఫ్రెండ్స్ అండ్ హ్యూమన్ కనెక్షన్స్. నువ్వు భూమి మీద బతకాలి అని అంటే మనీ కావాలి, అఫ్ కోర్స్ ఫుడ్ కావాలి, అండ్ అఫ్ కోర్స్ మనుషులు కూడా కావాలి. మనుషులు ఎవరు లేకుండా మనీ, ఫుడ్ ఎంతవరకు నువ్వు సర్వైవ్ అవ్వలేము కదా. సో షీఈ్ క్లవర్ దేర్ అండ్ షీఈ్ సో స్మార్ట్. అండ్ తర్వాత ఆర్జీవి గారు తనకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే తను యాక్టర్ అనమాట. సో మీరు గమనిస్తే తను సోనియా అండ్ ఆదిత్య ఓం గారు వీళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు సోనియా గారు చెప్పులు తీసేసి ఎంట్రీ అయ్యారు. అంటే షీ ఫీల్స్ లైక్ ఇట్స్ లైక్ టెంపుల్. తను చాలా ఫీల్ అయింది. సో ఫస్ట్ ఎంట్రీ చెప్పులు లేకుండా ఎంట్రీ ఇచ్చింది. నైస్. అండ్ తర్వాత 7th వచ్చేసి బెజవాడ బేబక్క. షుడ్ బి రో అనమాట. ఆ చైపు మాట్లాడేదనమాట. సో ఆమె రియల్ పేరు మధు అండ్ షీఈ్ ఎ సింగర్. అండ్ తను మంచి ఏవీతో ఎంట్రీ ఇచ్చింది. అది నాగార్జున గారికి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ షీఈ్ సో క్యూట్. ఆ ఎంట్రీ వచ్చేసి ఒక్కొక్క అమ్మాయితో హార్ట్ పంపించి ఇచ్చేసింది కదా, అది బాగా అనిపించింది. నేను అనుకున్నా సార్ నాగార్జున గారు బేబక్క అంటే రావట్లేదు, బేబీ అని పిలిస్తేనే వస్తారేమో అనుకున్నారు. బట్ 3rd time వచ్చేసింది అనమాట. అఫ్ కోర్స్ అంతసేపు నాగార్జున గారిని నిలిచిపెట్టారు కదా. అండ్ దట్ వాజ్ హిలేరియస్. అండ్ లిమిట్లెస్గా ఏం కావాలంటే ఫుడ్ కావాలని చెప్పింది. నో. అండ్ తర్వాత నెక్స్ట్ తన బర్త్డే ఆప్షన్ వచ్చేసి శేఖర్ భాషా గారు. హీఈస్ ఆర్జే, నాకు తెలుసు, బట్ యాక్టివిస్ట్ అది నాకు ఐడియా లేదు. ఇది మొన్న లావణ్య రాజ్తరుణ్ గారి గొడవ జరిగేటప్పుడు ఈ శేఖర్ భాష ఇన్వాల్వ్ అయితే నేను ఇంకా మేబీ రాజ్తరుణ్ గారి ఫ్రెండ్, నేను అంటే కంప్లీట్గా చూడలేదు, బట్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చేమో అనుకున్నాను. బట్ మగవాళ్ళని కాపాడి మగజాతి ఆణిముత్యం. ఫ్రెండ్స్ మీరు గమనించాలి, మీ మగజాతి ఆణిముత్యాన్ని మీరు గెలిపించుకుంటారో ఏమో మీరు చూడండి. ఓకే. అండ్ అఫ్ కోర్స్ తను ఆర్జేలో 18 years నుంచి ఉన్నారు. అండ్ తన ఇంట్రో చాలా బాగుంది. అండ్ తన స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారు. అండ్ తన బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చేసంటే తన డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పేశారనమాట. అండ్ ఇంకా బేబక్కది శేఖర్ భాషాది వాళ్ళ పేరు అయితే సూపర్ అనమాట. బేబక్క అని చెప్పి ఆమె చెప్పుకున్నది. అఫ్ కోర్స్ ఈయన వచ్చేసి స్పాంటేనియస్గా, ఆమె వచ్చేసి ఆమె జోక్లు పంచులు వేసుకుంటూ
దట్ వాజ్ నైస్ కాంబినేషన్. ఇంకా 9th వచ్చేసి కిర్రాక్ సీత. ఏవి అయితే చాలా చాలా అంటే చాలా సూపర్గా అయింది. నాకైతే ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ అవుతుంది అని ఆ ఫీలింగ్ వచ్చింది. నేను కూడా రిలేట్ చేసుకున్నాను ఖచ్చితంగా. అండ్ తను చాలా స్ట్రైట్గా మెచ్యూర్గా బిహేవ్ చేసింది అనిపించింది. తనకు నచ్చంది ఏంటి, తను ట్రిగ్గర్ చేసేది ఏంటంటే ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉంటే నేను తట్టుకోలేనని చెప్పేసి. అఫ్ కోర్స్ అది ప్రతి ఆడపిల్లలు చాలా మంది ఫేస్ చేస్తుంటారు కాబట్టి తను అది చెప్పింది. నైస్. అండ్ లిమిట్లెస్గా ఏం కావాలంటే ఆపర్చునిటీస్ అన్నది. దేర్ షీ ఈజ్ మెచ్యూర్డ్. యా, అక్కడ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. తన గురించి డిస్క్రైబ్ చేసుకోమన్నప్పుడు ఓవరాల్ కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసింది. తనకి బడ్డీగా చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు నాగమణికంట వచ్చాడు. తన సీరియల్ యాక్ట్రెస్, నేను చూశాను కొన్నిట్లో. అండ్ తను వచ్చేసి తన ఏవి అయితే చాలా ఎమోషనల్గా ఉనింది. చాలా కష్టాలు ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి ఉంది. బట్ నాకు ఎక్కడో కొంచెం కనెక్ట్ అవ్వలేదని మాత్రం అనిపించింది తన ఏవి. అంటే లైక్ చెప్తున్నాడు కానీ ఎక్కడ కనెక్షన్ సరిగా, ఇట్స్ లైక్ ఫ్లో లాగా లేదు, ఎక్కడో డాట్స్గా ఉంది. సో మేబీ ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా, అంతా రివీల్ చేస్తారేమో. మన నాగార్జున గారు ఊరుకోరు కదా, ఖచ్చితంగా తీగ లాగితే డొంకంతా కదిలినట్లు లాగుతారనమాట. ఇంకా నేను లైఫ్లోనే గ్యామ్లింగ్ ఆడినవాడిని, బిగ్ బాస్లో ఇది చాలా నాకు ఈజీ అని చెప్పేశారనమాట. ఎందుకు వచ్చారు బిగ్ బాస్లో కంటే ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, దీన్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను నా లైఫ్లో, ఇది ఒక నాకు రీబర్త్ టైప్ అన్నట్లు చెప్పారు. సరే, మిస్టేక్స్ ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడం, మేబీ కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది, నాకు అక్కడ మెచ్యూర్గా బిహేవ్ చేయలేదని తనే చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చిందా అంటే మెచ్యూరిటీ వచ్చిందా అంటే తెలియదు, చెక్ చూసుకోవాలి అని చెప్పారు. నాకైతే లేదనిపించింది, తనకి ఇంకా మెచ్యూరిటీ రాలేదనే అనిపించింది. ఓకే, లెట్స్ సీ, ఇంకా తర్వాత చూద్దాము. సారీ. ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ స్వెటర్ని ఇచ్చి పంపించారు. మన వాళ్ళు బిగ్ బాస్ అంటేనే కంటెంట్ కోసం క్రియేట్ చేస్తారు, తర్వాత అలా అని చెప్పి ఎమోషన్స్ని ఎంత హర్ట్ చేస్తారో అంతే ఇదిగా వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ బాగా అనిపించింది అనమాట నాకు. తర్వాత నాని గారు ఎంట్రీ ఇచ్చి ఒక చిన్న గేమ్ ఆడిచ్చారు. ఆ గేమ్ ఆడిన తర్వాత దాంట్లో ఆ గేమ్ బెలూన్స్ ఇట్లా పగలగొట్టి వాటర్ తీయడం. శేఖర్ భాష అయితే చాలా కామ్ అండ్ స్టడీగా ఆడారు. సేమ్ ఒకటే లైన్లో రావడం, ఒకటే అంటే పక్కకి వెళ్ళకుండా, అది స్ట్రాటజీ అనమాట. నాకు అక్కడ అనుకున్నాను ఓకే ఇతనికి స్ట్రాటజీ ఉంది అని చెప్పేసి, చాలా నైస్. బట్ వేరే వాళ్ళు ఓడిపోయారు కదా, సో బ్యాడ్ న్యూస్ ఉంటుంది. అప్పుడు వచ్చేసి నో రేషన్ అని చెప్పి వచ్చేసింది. అందరు షాక్, ఈవెన్ నేను కూడా షాక్ అయ్యాను, నిజంగానే రేషన్ లేదని. కానీ ఇక్కడైతే పర్టికులర్గా లేదు, మీకు మీరు గెలుచుకోవచ్చు. అదే మామూలుగా రేషన్ అయితే కొంచెమే ఉంటుంది, తర్వాత ఉండదు. బట్ ఈసారి ఏంటంటే రేషన్ ఉండదు, బట్ మీరు ఎంతైనా గెలుచుకోవచ్చు, లిమిట్లెస్ గెలుచుకోవచ్చు అనమాట అని చెప్పారు. తర్వాత 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్. ఫస్ట్ నేను చూడగానే ఒక సైడ్ అల్లు అర్జున్ లాగా అనిపించింది, ఆ గడ్డం అది అంతా. బట్ ఆయనైతే రారనుకోండి ఖచ్చితంగా, ఐమ్ సో సారీ, ఆయనైతే రాదు. మేబీ అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమో అది ఇది అనుకున్నాను. తర్వాత ఇంకో సైడ్ నుంచి బిగ్ బాస్ 4 ఫేమ్ అఖిల్ సార్థక్ లాగా కనిపించారు. బట్ అతను పృథ్వీరాజ్ అనమాట. ఎందుకు వచ్చారు దీంట్లోకి అని అంటే ఇది సేమ్, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పారు. స్ట్రైట్గా మనీ కోసం, ఫేమ్ కోసం అండ్ ఉంటానని చెప్పేసారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాగార్జున గారిని మీట్ అయ్యేదానికి నీకు లిమిట్లెస్గా ఏం కావాలనంటే లవ్ ఫ్రమ్ ద ఆడియన్స్ వేసారనమాట. మనకు ఒక బిస్కెట్ వేసారు. అఫ్ కోర్స్ ఆ బిస్కెట్లకు మనం పడిపోతాము. సో దట్ ఈస్ నైస్. అండ్ తన బడ్డీ వచ్చేసి తన బడ్డీని సెలెక్షన్ చేసుకోమన్నప్పుడు సారీ తన్ని స్కెచ్ చేయమని చెప్పారనమాట. ఆ స్కెచ్ చేశారు తన బడ్డీని, అట్లా ఉంటుందని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ బడ్డీ వచ్చింది వర్షిని. నేను కూడా చూసి అరే వర్షిని లాగే ఫేస్ కట్స్ ఉన్నాయి కొంచెం అని చెప్పేసి తను డాన్స్ ఎంట్రీతో ఇచ్చింది. అఫ్ కోర్స్ సారీ విష్ణుప్రియ డాన్స్ ఎంట్రీతో ఇచ్చింది. అఫ్ కోర్స్ విష్ణుప్రియ చాలా మందికి తెలుసు, టెలివిజన్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది కాబట్టి, జబర్దస్త్లో ఎక్కువగా చూస్తూ ఉంటుంది కాబట్టి. ఇంకా తన 8 అనేది తనకు చాలా ఫేవరెట్ అని, తన బర్త్డే, తన ఫేవరెట్ యాక్ట్రెస్ బర్త్డే, ఇంకా నాగసారి గారు
బర్త్డే మంత్ కూడా అని చెప్పేసి దాని గురించి కొన్ని విజన్స్ కూడా వచ్చాయి బిగ్ బాస్ సీజన్ 8 గురించి అని చెప్పేసింది. ఇంకా నీకు లిమిట్లెస్గా ఏం కావాలంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నది. హలో మ్యామ్ వర్షిని, ఎక్స్క్యూజ్ మీ వర్షిని ప్రియా గారు, ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి, మేము చూస్తున్నాం మీరు కాదు. ఐ మీన్ మీరు మీ నుంచి మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, మా నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ రాదు. యా అక్కడ నాకు అలా అనిపించింది. అండ్ ఒక చిన్న గేమ్ ఆడారు ఐక్యూ టెస్ట్ అని చెప్పేసి 2 క్వశ్చన్స్. యాక్చువల్గా నేను కూడా ఆలోచించాను నిజానికి, అప్పుడు అనిపించింది నాకు కూడా ఇంతలోనా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే వెంటనే అసలు ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ ఎక్కడ వస్తుంది పిచ్చి మొహమా అన్నట్లు అనేసారు నన్ను. ఇంకా తర్వాత వచ్చేసి 13th హౌస్ మేట్ వచ్చేసి నైనిక. షీ ఈజ్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ డాన్సర్. అండ్ తను కొంచెం ఎమోషనల్ అంట. నాగార్జున గారు తనకు ఒక టాస్క్ ఇచ్చారు, 3 రోజుల్లో 3 దగ్గర నుంచి 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలని. చూడాలి ఎంతవరకు తను ట్రై చేస్తుంది అనేది. ఇంకా 14th లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ అఫ్రీది. హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. తను వరంగల్ నుంచి. తన ఏవి ఇంట్రోతో వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇది ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చారంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ స్టేజ్ కాబట్టి అఫ్ కోర్స్ చాలా మందికి అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అదొక వాళ్ళకి డ్రీమ్ అనమాట, ఇటువంటి స్టేజ్ వస్తే మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి. సో తను అక్కడ క్లవర్, నాకు తను మాట తీరు, తన మాట్లాడడం, తన ఆహార్యం అదంతా చూసి క్లవర్గా మెచ్యూరిటీగా బిహేవ్ చేశారనిపించింది. తనకు భయం వచ్చేసి చీకట్ అంటే తనకు భయం అని చెప్పారు. ఇంకంతే, ఇంకేం లేదు. లాస్ట్లో అనిల్ రావుపూడి గారు వచ్చారు, ఒక గేమ్ ఆడారనమాట. అందుకే కాబట్టి అంత పెద్ద డైరెక్టర్ ఆయన చేసే మూవీస్ అన్నీ అంత హిట్ అవుతున్నాయి. ఒక గేమ్ ఆడి లాస్ట్ ఎలిమినేట్ అంటే నేను కూడా నిజంగా అసలు ఫీల్ అయ్యాను. వచ్చిన 1 hour 2 hoursకే ఐ మీన్ ఎలిమినేషన్ అని చెప్తే ఎవరికన్నా బాధ ఉంటుంది. ఏ బేసిస్ మీద ఓట్ చేయాలని వాళ్ళకి ప్రాబ్లమే, ఓట్ చేయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఇక్కడికి వచ్చేంత వరకు ఎంత కష్టపడి ఉంటారు. అలాంటిది వచ్చి రాగానే ఎలిమినేషన్ అని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యాను. బట్ అట్లాగా వాళ్ళని 3 pairs సెలెక్ట్ చేశారు, నాగమణికంఠ అండ్ కిరాక్ సీత, తర్వాత వచ్చేసి ప్రేరణ అభినయ్, ఇంకా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ 2 జంటల్ని సెలెక్ట్ చేశారు. ఇట్లా ఎలిమినేషన్ అని చెప్పగానే వెంటనే నాగమణికంఠ ఫేస్ చూడాలి, ఇంత సీరియస్గా యాంగ్జైటీగా ఎట్లా అయిపోయిందంటే అయిపోయింది నా జీవితం, ఇక్కడికి రావడానికి నేను ఎంత ప్రయత్నించాను, ఎంత కష్టపడ్డాను, వచ్చిందంతా వేస్ట్ అయిపోయింది, నా జీవితం అంతా ఇంతే అన్నట్లు ఫీల్ అయ్యారు. అభినయ్ వచ్చేసి కొంచెం స్టడీగా కామ్గా ఉన్నారనిపించింది. ఆ 2 అమ్మాయిలు వచ్చేసి కొంచెం షాక్లో ఉన్నారు. బట్ నాగమణికంఠ ఎక్స్ప్రెషన్స్ మాత్రం హైలైట్. సో బట్ ఏమైంది, లాస్ట్కి అందరూ తనకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి తనని ఎలిమినేట్ చేశారు. సారీ, నా అనిల్ రావుపూడి గారు, నీ ఫ్యాన్ ఎవరు, నువ్వెవరికి ఫ్యాన్ అంటే నేనే ఫ్యాన్. అక్కడ నాకు నిజంగా చెప్తున్నాను, నాకు చిన్నపిల్లల్లాగే అనిపించారు. చైల్డిష్ బిహేవియర్ అనమాట. అఫ్ కోర్స్ నాకు నేనే ఫ్యాన్ చెప్పుకుంటాను, ఆ చెప్పే తీరు వేరు, ఇలా వేరు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేసేదనేదే కదా మనం అనేది. సో అక్కడ అనేది సరే వెళ్దాము, నీకేం పాటలు ఇష్టం, నాకు శివుడి పాట లేదని ఒకని చెప్పి సరే పాడు అని అంటే శివుడి పాట ఒక రేంజ్లో ఇంత ఇదిగా పాడి కొంచెం ఎమోషనల్ లెట్స్ వాకౌట్ అని తను తానే అంటే లైక్ తను ఉండలేకపోయాడు అక్కడే. చాలా ఇదిగా అనిపించింది అనమాట. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ అస్సలు చెక్ చేసుకోవాలన్నాడు కదా, నాకు అనిపించింది చాలా మెచ్యూరిటీ ఇంకా రాలేదు తనకి, ఇంకా అక్కడే ఉన్నాడు అని అనిపించింది. సో లాస్ట్ వచ్చేసి గేమ్ పెట్టారు, అది ఎంత ప్రాంక్ అని చెప్పారు. లాస్ట్లో గేమ్ పెట్టారు, దాంట్లో నబీల్ అండ్ నైనిక చాలా బాగా ఆడింది. అండ్ అఫ్ కోర్స్ ఓడిపోయిన తర్వాత బ్యాడ్ న్యూస్ వచ్చేసి నో ప్రైజ్ మనీ అండ్ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ ప్రైజ్ మనీ, బట్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఇక్కడ కూడా కష్టపడి సంపాదించుకోవాలి, నువ్వెంత కష్టపడి సంపాదించుకుంటే అంత అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి రివ్యూస్తో రాబోతున్నాను.
అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోమోలో వెంటనే మణికంఠ ఇష్యూ స్టార్ట్ చేసేసాడనమాట నిఖిల్తో. లైక్ ఫస్ట్ ఆదిత్య ఓం గారే కదా తనని ఎలిమినేట్ చేసింది. సో తన మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసినట్టుంది. సో బట్ నిఖిల్ గారు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అని చెప్పినట్లున్నారు ఏజ్ని బట్టి. బట్ అది నో, అది కాదు, నువ్వే టాపిక్ని లాగుతున్నావు, నాకు కూడా నచ్చట్లేదు ఈ విషయం కూడా అని తను అక్కడ వేరే విధంగా ఉంది. బట్ చూడాలి. అండ్ there are more unseen videos. Do subscribe for more videos and live updates. Bye bye.